మదనపల్లిలో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు, అన్న సంతర్పణ, మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం నిర్వహించిన తొగట వీర క్షత్రియ సంఘ సభ్యులు. మదనపల్లిలో వెలసిన తొగట వీర క్షత్రియ కులదైవం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా చౌడేశ్వరి ఆలయం అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్, కోశాధికారి రామశెట్టి, రత్నమయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఆలయంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తొగట వీర క్షత్రియ సంఘ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది అమ్మవారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం, ఉచిత హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ హిందూ ధార్మిక సంఘ సేవలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు చౌడేశ్వరి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి అనాదికాలికంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏటా ఈ మహోత్సవం, అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు కూడా ఉదయం అమ్మవారి అలంకరణ, అదేవిధంగా పెద్ద ఎత్తున రక్తదానం, అదేవిధంగా ఇప్పుడు అన్నదానము దాదాపు 10,000 మందికి పైన, 10,000 నుంచి 15,000 మందికి అన్నదానం మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3 గంటలకు అమ్మవారిని పుష్పపల్లిపై ఊరేగింపు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. కావున మదనపల్లి నియోజకవర్గంలో పుర ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులకు కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోజు ఈరోజు వచ్చి అమ్మవారి జయంతికి సందర్భంగా రక్తదాన శిబిరానికి నీరెడ్డివారిపల్లి అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ రక్తదానం చేయమని చెప్పినాము. అదేవిధంగా ఈ వైద్య మెడికల్ క్యాంపు ప్లస్ అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 2 గంటల తర్వాత అమ్మవారి ఊరేగింపు అన్ని రెడీ చేసి ఊరేగింపు మాయాబజార్ గుండా బయలుదేరి చౌడేశ్వరం రౌండ్ వేసుకొని అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపులో బృందావనము, డ్రమ్స్ అవి చాలా గ్రాండ్గా ఉంటాయి. ప్రతి ఒక్కగా తెల్లవారి నుంచి 7:30కు అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరపబడినాయి. ఆ తర్వాత మెడికల్ క్యాంపు, తర్వాత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నీరుగడ్డివారిపల్లి చేనేత కార్మికులు మరియు తోటవేరు క్షత్రియ సంఘం తరఫున ఇక్కడ చౌడేశ్వరి గుడి దగ్గర దాదాపు 10,000 మందికి అన్నదానము చేస్తున్నాము. అలాగే 3 గంటలకు ఊరేగింపు ఉంటుంది, అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ మన వైద్య శిబిరము, అలాగే రక్తదానము అన్నీ కూడా ఈరోజు మేము మా కమిటీ తరఫున మేము ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. 3 గంటలకు ఊరేగింపు ఉంటుంది. బృందావనం నుంచే వారిచే నాట్య ప్రదర్శన అన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి ఈ ఊరేగింపు జయప్రదం చేయవలసిందిగా అందరినీ భక్తులందరూ. చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా చౌడేశ్వరి దేవస్థానం ముందు అన్నదాన కార్యక్రమం, విశేష పూజలు,